మనం అమెరికాలో నేను 18 ఏళ్ల క్రితమే మనోళ్ళు అసలు తోపుతో పాటలన్నీ పైరసీ చేసి అమ్మేసేవాళ్ళు. బిగ్గెస్ట్ వర్సాషే కౌచ్ వాళ్ళ ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ, 100 కాపీనే ఆపట్లేదు. నేను ఫ్యాషన్లో ఉన్నాను. వెన్ ఎ డిజైనర్ డిజైన్స్, అది నీకు ఫస్ట్ కాపీ రాయడానికి సూరత్లో 10 రోజులు పడుతుంది. నువ్వు ఏ పుస్తకం గురించి మాట్లాడుతున్నావు, ఏ కాలంలో ఉన్నావు, ఎందుకు వెళ్ళి గొడవ పడుతున్నావు అంటే యాజ్ అ రైటర్గా నీ జర్నీ నీ పూర్వీకుల డిఎన్ఏ వల్ల యాక్టివేట్ అయ్యి వాళ్ళ బుద్ధి జ్ఞానంతో ఈ అమ్మాయి ఆగిపోతుంది. రైట్. నేను చెప్పట్లేదు, ఇది ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ కదలికలు, ఆవిడ మాట, బిహేవియరు, ఆవిడ తీసుకునే యాక్షన్స్, ఆవిడ ప్రొడ్యూస్ చేసే రిజల్ట్స్. రియాలిటీలో బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అంటున్నాను. ఐఎమ్ సో సారీ అమ్మా, బట్ సారీ ఇలా మాట్లాడచ్చు కదా అంటే నా ఫీలింగ్ ఇది. ఐ హ్యావ్ అ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, నేను తిట్టట్లేదు. బట్ బుద్ధి జ్ఞానం, నువ్వే చెప్పావు కదమ్మా చాట్ జీపీటీలు గూగుల్ చేసుకోమని. ఆ గూగుల్ చేసిన ప్రస్తుతం ట్రెండ్లో పుస్తక ప్రచురణ, పైరసీ ఎంతవరకు నా బిజినెస్కి సక్సెస్కి కాన్ఫ్లిక్ట్ అవుతుంది అని ఒక గూగుల్ సెర్చ్ చేసుకున్నా, అమెజాన్లో డిజిటల్ ప్రింట్ చేసుకొని నీ పుస్తకాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తావు.